అడ్జస్ట్మెంట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ కింద మీకు ఇస్తాడు. ట్రయల్ బ్యాలెన్స్ ముందైనా ఇస్తాడు పాయింట్, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత అయినా ఇస్తాడు. అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చే వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఎందుకు వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారంటే వాటిని మర్చిపోయి ఉంటాడు లెక్కల్లో రాసుకోవడం. సంవత్సరం అంతా లెక్కలు రాసి ఉంటారు, కొన్ని పొరపాటుగా వదిలేసారు రాయకుండా. అట్లాంటి వాటిని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి, వాటిని అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా పాయింట్. జర్నల్లో రాయలేదు, జర్నల్లో రాయకపోతే లెడ్జర్లోకి రాదు, లెడ్జర్లో ఉండదు, ఇంకా ఎక్కడే ఉండదు. అది ఒకసారి జర్నల్లో రాయాల్సిన రాయకపోతే లెడ్జర్లో ఉండదు, ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఉండదు. అది అట్లాంటి పాయింట్లు ఏమన్నా మర్చిపోయి ఉంటే మనము వాటిని ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్లో యాడ్ చేసుకుంటాం, వాటినే అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఇది వరకు రాయకుండా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. అందరికీ అర్థమైంది. మరి ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నట్టు ఆల్రెడీ రాసినాం మనం జర్నల్లో రాసినాము, లెడ్జర్లోకి వచ్చినాయి, లెడ్జర్లో పోస్టింగ్ చేసినాము, తర్వాత బ్యాలెన్సింగ్ కూడా చేసినాము. అక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి? ట్రయల్ బ్యాలెన్స్కి పోయినాయి. అక్కడికి వచ్చాయి, ఇప్పుడు మనం లెక్కలు చేస్తున్నామని దాని అర్థం. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయంటే అవి ఆల్రెడీ రికార్డ్ అయినటివే. అడ్జస్ట్మెంట్ అంటే ఇది ఎక్కడ రికార్డు కాలేదు, మిస్ అయిపోయినాయి, ఇప్పుడు వీటిని రాసుకోవాలి, అవి అడ్జస్ట్మెంట్స్ అంటే. మరి వీటికి ఎంట్రీస్ కూడా రాయమని చెప్తారు ఒక్కొక్కసారి, జర్నల్ ఎంట్రీ కూడా రాయొచ్చు, ఎంట్రీస్ కూడా వీటికి. కానీ మనకి ఇక్కడ ఫైనల్ అకౌంట్స్లో వీటి ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది చెప్తాను వినండి. ట్రయల్ బ్యాలెన్స్ అంటే మీకు తెలుసు, అంకణ. నిన్న ఒక లెక్క చూపిస్తూ చెప్పిన, ఏది ఇక్కడ కూడా ఒకటి చూపిస్తా ఎగ్జాంపుల్ కోసం. సో ఇక్కడ టేబుల్ లాగా ఉంది, ఈ టేబుల్లో ఉండేది దేని అంటారంటే దీన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం, టేబుల్లో ఉండేదాన్ని. సో ఇది టేబుల్, ఈ టేబుల్లో ఉండేదాన్ని ఏమంటామంటే ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం. మరి అడ్జస్ట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి? కిందనే ఉన్నాయి చూడండి అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి టేబుల్ కింద ఉన్నాయి, వీటిని అడ్జస్ట్మెంట్స్ అంటాము. ఇవి అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్ అంటే, ట్రయల్ బ్యాలెన్స్ అంటే నేను టెక్నికల్గా పదాలు వాడుతూ ఉంటాను, అందుకని ఇది క్లారిటీ ఉండాలి ప్రతిసారి. అడ్జస్ట్మెంట్ అంటే ఏంది, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది తెలియకపోతే మీరు అర్థం కాదు లెక్క చేయడం. రైట్, ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చింది ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది, అడ్జస్ట్మెంట్ అంటే ఏంది అనేది. అయితే బేసిక్గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నది ఒక్కసారే చూపించాలి, అడ్జస్ట్మెంట్లో ఉన్నదాన్ని 2 చోట్ల పోస్టింగ్ చూపాలి, ఇది రూల్. ఒక చోట చూపించాలంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేది ట్రేడింగ్ అకౌంట్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ, బ్యాలెన్స్ షీట్లో కానీ ఎక్కడో ఒక చోట చూపించాలి. డెబిట్ సైడ్ చూపిస్తామా, క్రెడిట్ సైడ్ చూపిస్తామా, లైబిలిటీనా అసెట్టా, అది మీకు తెలుసు ఫార్మెట్ని బేస్ చేసుకొని, అందుకే ఫార్మెట్ ఇచ్చింది, ఏది ఎక్కడ వచ్చేది ఫార్మెట్లో ఇచ్చిన ప్రకారం చూపించుకోవాలి, ఒక్కసారి వస్తాయి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ అనేటివి 2 చోట్ల చూపించాలి. ఇటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, క్లోజింగ్ స్టాక్ తీసుకున్నాం. క్లోజింగ్ స్టాక్ అని తీసుకుంటే 2 చోట్ల చూపిస్తాం. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో అసెట్ పక్కా ఉంటుంది, అది 2 సార్లు అంటే. అదే ఇక్కడ క్యాష్ అని ఉంది ట్రయల్ బ్యాలెన్స్లో, ఇది ఒక్క చోటే చూపిస్తాం, ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో అసెట్ పక్క ఒకేసారి చూపిస్తాం, ఇంకెక్కడ చూపించాం. అడ్జస్ట్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఒకసారి చూద్దాం. ఇందులో ముఖ్యంగా క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో గుర్తుపెట్టుకుందాం. క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది, సింపుల్గా 2 లైన్లు పెట్టాను నేను. ఒకటోసారి ఎక్కడ వస్తుందంటే క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్, రెండోసారి ఎక్కడ రాస్తారంటే అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో, అయిపోయింది అంతే. అడ్జస్ట్మెంట్లో ఉండేటి ఇవన్నీ. తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, వీటికి ఎగ్జాంపుల్ కూడా నేను బ్రాకెట్లో రాసా, శాలరీ, వేజెస్, రెంట్ ఇట్లాంటివి ఉంటాయి. ఎక్కడెక్కడ వస్తుంది ఇది? ఒకసారి ఏమో డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, డెబిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది, ఏది శాలరీ అయితే. ఒకవేళ వేజెస్ అయితే, అవుట్ స్టాండింగ్ వేజెస్ అయితే ఏ పక్క వస్తాయి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. శాలరీ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. మరి రెండోసారి ఎక్కడ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వస్తుంది. అందుకే నేను 2 పాయింట్లు మీకు చూపించాను అక్కడ, 1, 2, ప్రతిదానికి 1, 2 పెట్టాను, 2 సార్లు రావాలి కాబట్టి. ప్రీపెయిడ్, దీనికి ఇంకొక పేరు ఉంది, అన్ఎక్స్పైర్డ్. అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా చెల్లించినవి, దీన్ని తీసివేయాలి. ఎక్కడి నుంచి తీసేస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, ట్రేడింగ్ అకౌంట్ కానీ, దేనికి సంబంధించి ఉంటుంది. ప్రీపెయిడ్ వేజెస్ అనుకో, ట్రేడింగ్ అకౌంట్లో వేజెస్ నుంచి తీసేయాలి. అదే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనుకో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ తీసేస్తాం. సో అది
దీని అర్థం తీసే. రెండోసారి ఎక్కడ చూపిస్తాం? బ్యాలెన్స్ షీట్లో అసెట్ పక్క ఇక్కడ నేను రాశాను, అండ్ అసెట్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. దీన్ని చూసైనా మీరు లెక్క చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేసేటప్పుడు. రైట్. అక్రూడ్ ఇన్కమ్ అంటే రావాల్సిన ఆదాయం. ఇది క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో యాడ్ చేస్తారని చెప్పిన. ఎగ్జాంపుల్స్ ఏమంటాయి అక్రూడ్ ఇన్కమ్కి? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా అక్రూడ్ రెంట్, ఇవి రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు. సో ఇది ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ దానికి సంబంధించిన దానికి యాడ్ చేస్తాము. తర్వాత బ్యాలెన్స్ షీట్లో అసెట్ వైపు చూపిస్తాం. ఇక్కడ రాశాను నేను 2 పాయింట్లు, పాయింట్ 1, పాయింట్ 2 అని మీరు గమనించవచ్చు. సో ప్రతిదానికి కూడా 1, 2 పెట్టుంటాను. ఒకసారి ఏమో ఎక్కడ వస్తుంది, రెండోసారి ఎక్కడ వస్తుందని ప్రతి పాయింట్ ఉంది. తర్వాత ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ దీన్ని ఏమంటారంటే అన్రియలైజ్డ్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే ఆదాయం వచ్చింది నెక్స్ట్ ఇయర్ మనకి. నెక్స్ట్ ఇయర్ ఆదాయం ఇప్పుడే వస్తే అది మంది కాదు, అది లైబిలిటీ కిందకి లెక్క, అప్పు కిందకి లెక్క. అందుకని ఈ ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏం చేయాలంటే ముఖ్యంగా ఇలాంటివి ఎప్పుడు ఇస్తాడంటే రెంట్, ఎక్కువగా రెంటే ఇట్లాంటిది కూడా ఉండేది మనకు. దాన్ని ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసివేయాలి దానికి సంబంధించిన దాని నుంచి. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపిస్తాం. ఇక్కడ రాశాను చూడండి, డిడక్టర్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. రెండోసారి షోన్ ఆన్ ది లైబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. సో అట్లా మనం దాన్ని చూపిస్తాం. తర్వాత డిప్రిసియేషన్. ఈ పాయింట్ లేకుండా మనకు దాదాపు ప్రాబ్లం ఉండదు. డిప్రిసియేషన్ ఖచ్చితంగా ఉంటుంటుంది. డిప్రిసియేషన్ అనేది ప్లాంట్ అండ్ మిషనరీ మీద, బిల్డింగ్స్ మీద, ఫర్నిచర్ మీద ఉంటుంది. ఈ ఫిక్స్డ్ అసెట్స్ మీదనే డిప్రిసియేషన్ అనేది ఉంటుంది, లెక్కలో మనము చూపిస్తారు. డిప్రిసియేషన్ ఇస్తే క్యాలిక్యులేట్ చేయాలి పర్సంటేజీ, దానికి సంబంధించిన ఆస్తి పైన ఎంతైతే వస్తుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసిన తర్వాత ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో సంబంధించిన అసెట్ నుంచి తీసివేయాలి. ఇప్పుడు ఫర్నిచర్ మీద అనుకోండి, ఫర్నిచర్కి నుంచి తీసేస్తాం డిప్రిసియేషన్. మిషనరీ అయితే మిషనరీ నుంచి తీసేయాలి. దేనికి సంబంధించింది అయితే ఆ ఆస్తి నుంచి ఆ డిప్రిసియేషన్ తీసివేయాలి. అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ జాగ్రత్త, డిప్రిసియేషన్ చూసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే వేస్తారో డిప్రిసియేషన్ కింద అదే అమౌంట్నే తీయాలి. ఇక్కడ ఒక అమౌంట్ వేసి అక్కడ ఒక అమౌంట్ వేయకూడదు. అంటే బై మిస్టేక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఏదో పొరపాటు చేస్తాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి అక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసేటప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక్కసారి ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసు, అదే అమౌంట్ను చూసి అక్కడ తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్, పొరపాట్లు కూడా జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఎక్స్పెండిచర్ ఇది. అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాను. క్యాపిటల్ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత వస్తే అంత డెబిట్ సైడ్ చూపిస్తాము. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో అసెట్ పక్క లైబిలిటీస్ నుంచి అంటే క్యాపిటల్ నుంచి క్యాపిటల్కి దీన్ని యాడ్ చేస్తాం. యాడెడ్ టు క్యాపిటల్ రాశాను, 2 సార్లు అయిపోయింది. అదే మాదిరి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇది ఇన్కమ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపిస్తాం. ఇది కూడా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. దేని మీద? డ్రాయింగ్స్ పైన. ఒకవేళ అమౌంట్ వాడే ఇస్తే క్యాలిక్యులేట్ చేసి నేరుగా అదే అమౌంట్ రాసేస్తాం మనం, అంతే. రెండోసారి ఎక్కడ చూపిస్తారంటే బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాం, డిడక్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ అని రాశారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇది కూడా అంతే, క్యాపిటల్ మాదిరినే సేమ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఖర్చు మనకి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. లోన్ మీద పర్సంటేజ్ ఎంత ఇస్తే అంత క్యాలిక్యులేట్ చేసి. రెండోసారి దీన్ని లోన్కి యాడ్ చేస్తాం, లైబిలిటీ సైడ్. లైబిలిటీ సైడ్ లోన్ ఉంటుంది, ఏది? రిజర్వ్. తర్వాత రిజర్వ్ కన్నా ముందే వస్తుంది అది. సో దాన్ని లాంగ్ టర్మ్ లోన్స్ అంటాం కదా, ఆ ప్లేస్లో ఉంటుంది. దానికి ఇంట్రెస్ట్ను యాడ్ చేయాలి. బ్యాడ్ డెట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ డెట్స్ మీకు ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రమే ఇచ్చాడు, ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఇస్తే 2 చోట్ల చూపించాలి. అందుకే నేను స్పెసిఫిక్గా ఇక్కడ కింద ఇచ్చినట్టు ఈ పాయింట్లన్నీ అడ్జస్ట్మెంట్సే అన్నాను, ట్రయల్ బ్యాలెన్స్ అనలేదు. మళ్ళీ ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అంటే మారిపోతాయి రూల్స్. సో బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే ఎక్కడ వస్తుంది? ఒక్కసారి వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అట్లా కాకుండా ట్రయల్ బ్యాలెన్స్లో ఇవ్వలేదు, అడ్జస్ట్మెంట్లో మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుందంటే
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలా, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో డేటార్స్ నుంచి లెస్ చేయాలా అసెట్ పక్క. చూడండి చాలా జాగ్రత్తగా. మీకు లెక్కలు వచ్చినాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక్కచోటే ఎప్పుడు వేసింది, ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో నేను చెప్పాను, ట్రయల్ బ్యాలెన్స్లో ఉండి ఉంటుంది అది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మాత్రం వేసినాము. కొంతమంది తెలియక బ్యాడ్ డెట్స్ అనే పాయింట్ కనపడగానే అది ఏ ప్లేస్లో చూడకుండా డేటార్స్ నుంచి మళ్ళీ తీసేస్తారు మర్చిపోయి. అట్లా చేస్తే అది రాంగ్, గుర్తుపెట్టుకోండి. దాని ప్లేస్ ఏందనేది చాలా ఇంపార్టెంట్. ట్రయల్ బ్యాలెన్స్లో ఉందే, అడ్జస్ట్మెంట్లో ఉందే. సరే, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చాడు అడ్జస్ట్మెంట్స్, మళ్ళీ అడ్జస్ట్మెంట్లో కూడా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి అందరూ. ట్రయల్ బ్యాలెన్స్లోనే ఇచ్చినాడు బ్యాడ్ డెట్స్ 500 మళ్ళీ అడ్జస్ట్మెంట్లో 1000 రూపాయలని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? సో ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన 500, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన 1000 రూపాయలు రెండింటిని కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. బ్యాడ్ డెట్స్ అని ఇన్నర్ కాలంలో రాస్తారు, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన దాన్ని యాడ్ అని పెట్టి అడ్జస్ట్మెంట్లో దాన్ని 1000 రూపాయలు యాడ్ చేసి 1500గా 1500గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించేస్తారు. మరి అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన 1000 రూపాయలు రెండోసారి ఎక్కడ చూపించాలంటే డేటార్స్ నుంచి లెస్ చేస్తాం, అది దాని అర్థం. కానీ బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చింది ఒకసారి, అది వెళ్ళిపోయింది ఆల్రెడీ 500కి 1000 కూడా కలిపి చూపించేస్తాం. కానీ 1000తోనే మనకు పని రెండోసారి, 1000ని మాత్రమే లెస్ చేస్తాం. సో ఇది బ్యాడ్ డెట్స్ సంబంధించిన పాయింట్. వెరీ క్లియర్ అబౌట్ దిస్. నెక్స్ట్, ప్రొవిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. దీన్నే బ్యాడ్ డెట్స్ రిజర్వ్ అని కూడా అంటారు. ప్రొవిజన్ ఫార్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఆర్ బ్యాడ్ డెట్స్ రిజర్వ్, రెండు పేర్లు దీనికే. ఇది ఎక్కువగా మనకు అడ్జస్ట్మెంట్లో ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ట్రయల్ బ్యాలెన్స్లోనూ ఇస్తాడు, అడ్జస్ట్మెంట్లో కూడా ఇస్తాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్లో 90% ఉంటుంది పాయింట్. అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రమే ఇచ్చాడు, ఎక్కడ ఇవ్వలే ఇంకా. అప్పుడు ఏం చేయాలి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ఇస్తే అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు నేరుగా దానికి 2 మార్గాలు ఉన్నాయి. డేటార్స్ నుంచి తీసివేసి బ్యాలెన్స్ షీట్లో చూపించేస్తే సరిపోతుంది. లేదా అట్లా చేయకపోతే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ చూపించినా సరిపోతుంది అమౌంట్. అంటే ఒకసారి ఏదైనా 2 చేయకూడదు. కొంతమంది ఏంటంటే లైబిలిటీ సైడ్ చూపించేస్తారు, ఒకేసారి అయిపోతున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే డేటార్స్ నుంచి లెస్ చేసి చూపించేస్తారు. సో అది ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రమే ఇస్తే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, అడ్జస్ట్మెంట్లో ఇవ్వకపోతే చాలా జాగ్రత్తగా వినాలి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ లేదా బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ట్రయల్ బ్యాలెన్స్లో మాత్రమే ఇస్తే ఏం చేస్తున్నాము? ఒక్కసారి చూపించాలి. ఎక్కడ చూపించాలి? నేరుగా ఒక్కసారి అదే బ్యాలెన్స్ షీటే, డేటార్స్ నుంచి లెస్ చేస్తే సరిపోయి అంతే. కొంతమంది లైబిలిటీ సైడ్ రాస్తాడు నేరుగా ఎత్తకపోయి, అట్లయినా చేయొచ్చు, ఏదో ఒకటి చేయాలి రెండిట్లో. సో అది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ సంబంధించి. మరి అడ్జస్ట్మెంట్లో మాత్రమే ఇచ్చాడు, ఎక్కడ ఇలా ఇంకా ట్రయల్ బ్యాలెన్స్లో ఇవ్వాల. ఇప్పుడు ఎలా? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే పర్సంటేజ్ ఎంతైతే ఇచ్చాడో ఆ పర్సంటేజీ మీరు డేటార్స్ మీద క్యాలిక్యులేట్ చేసి ఎంత అమౌంట్ అయితే వస్తుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి. తర్వాత రెండోసారి బ్యాలెన్స్ షీట్లో డేటార్స్ నుంచి తీసివేస్తాం, అది అడ్జస్ట్మెంట్లో మాత్రమే ఇస్తే ఈ పాయింట్. సో అదే అయిపోయింది. ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్లో బ్యాడ్ డెట్స్ ఉంది, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా ఇచ్చాడు. ముందు బ్యాడ్ డెట్స్ తీయాలి, మిగిలిన అమౌంట్ మీద మాత్రమే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెక్క వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడే వద్దు. సో ఈ కొంతమంది రివిజన్లో ఫస్ట్ టైం ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి రఫ్గా నేర్చిపెట్టుకోండి, జస్ట్ బ్రీఫ్గా. తర్వాత లెక్క వచ్చినప్పుడు డీటెయిల్గా చూద్దాం. తర్వాత ఇక్కడ నేను మీకు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2 రకాలుగా చూపించిన. ట్రయల్ బ్యాలెన్స్లో ఉండకపోతే ఏంది, ఉంటే ఎట్లా అనేది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్లోనూ ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో కూడా ఉంటుంది. 2 చోట్ల ఇస్తే ఏం చేయాలా? నేను మొన్న లెక్క చెప్పేటప్పుడు చెప్పాను, ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన దాన్నేమో ఓల్డ్ రిజర్వ్ అనుకుంటాము, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్నేమో న్యూ రిజర్వ్ అనుకోవాలని చెప్పిన. అది ఎందుకు అనుకోవాలంటే మనం అర్థం చేసుకోవడానికి అంతే, అది రూల్ ఏం కాదు, మన అండర్స్టాండింగ్ పర్పస్. ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చిన దాన్ని ఏమంటారంటే ఓల్డ్ అని అనుకోవాలి మనం, అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని న్యూ అనుకోవాలి. అప్పుడు ఓల్డ్ సపోజు 1000 రూపాయలు ఇచ్చాడు ట్రయల్ బ్యాలెన్స్లో, న్యూ ఏమో 1200 ఇచ్చాడు, 1200 ఇచ్చాడు. ఇప్పుడు న్యూ ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉందో అంత మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపించాలి.
సపోజ్ న్యూ వచ్చేసి 1200 ఉంది, ఓల్డ్ వచ్చేసి 1000 ఉంది. న్యూ ఎక్కువ ఎంత ఉంది? 200 ఎక్కువ ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటంటే న్యూ రిజర్వ్ మైనస్ ఓల్డ్ రిజర్వ్ అని రాసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఆ డిఫరెన్స్ 200 మాత్రమే చూపించాలా. ఇది రూల్. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి తీసివేయాలా. దేన్ని తీసివేయాలి? ఓల్డ్ తీసేయాలన్నా న్యూ తీసేయాలన్నా? న్యూ మాత్రమే తీసేయాలి, ఓల్డ్ ఎప్పుడు తీయకూడదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఉండేదాన్ని ఓల్డ్ అంటాం, అది ఆల్రెడీ తీసేశారు వాళ్ళు, ఇంకా దాని జోలికి మీరు పోకూడదు. రైట్. సో ఇది అడ్జస్ట్మెంట్లో ఉండేది మాత్రమే తీయాలి ఎప్పుడైనా సరే. అడ్జస్ట్మెంట్లో ఎంత 1200 అనుకున్నాం, దాన్ని మాత్రమే తీస్తే సరిపోతుంది. అది ఇంకొక విధంగా ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఓల్డ్ అంటే ఎక్కువ ఉంది, సపోజ్ ఇప్పుడు 1500 ఉంది ట్రయల్ బ్యాలెన్స్లో, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1500 ఉంది. అడ్జస్ట్మెంట్లోనేమో 1000 ఉంది, తక్కువ ఉంది. మరి ఇది ఎట్లా చూపించాలా? న్యూ తక్కువ ఉంది, ఓల్డ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, న్యూ తక్కువ ఉండి ఓల్డ్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి డిఫరెన్స్. అప్పుడు ఏం ఫార్ములా? ఓల్డ్ రిజర్వ్ మైనస్ న్యూ రిజర్వ్. రివర్స్లో రాస్తున్నా. ఓల్డ్ 1500 ఉంది, న్యూ 1000 రూపాయలు ఉంది, 500 క్రెడిట్ సైడ్ చూపించాలి డిఫరెన్స్. మరి బ్యాలెన్స్ షీట్లో డెటార్స్ నుంచి దేన్ని లెస్ చేయాలా? న్యూ మాత్రమే లెస్ చేయాలి. న్యూ ఎంత ఉంటే అంత, 1000 అన్నాము, 1000 లెస్ చేయాలి. ఇది లెక్క చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్. దీన్ని ఒకసారి నేను అడుగుతుంటాను, మీరు కూడా రెస్పాండ్ కావచ్చు. ఏది ఎక్కడొస్తుందని చెప్పాలా. ఇప్పటికే మీరు తరువుగా నాకు తెలిసి కొంత ప్రిపేర్ అయి ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే దీన్ని డిస్కస్ చేసుకుంటూ లెక్క చేస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడగానే హెడ్డింగ్ ఇచ్చాడు చూడు, దీనికి ఏమి ఇచ్చాడు? ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ March 31st, 2017 from the balances extracted of measures Rahul Sons. Also prepare a balance sheet at the end of the year అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఉంది, దీని కింద అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్స్ ఎన్ని ఇచ్చాడు? ఒక 3 పాయింట్లు ఇచ్చాడు. చుట్టుపక్కల ఎవరు మాట్లాడకూడదు, మీరు సపరేట్గా ఉండాలి అక్కడ వినేవాళ్ళు. చుట్టుపక్కల ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుండకూడదు. రైట్. స్టాక్ అంటే ఏం స్టాక్ ఇది చెప్తారా? ఏం స్టాక్ ఇది? ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది తెలుసు అందరికి. ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. అంతే, అయిపోయి. వేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సో వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేస్తుంది. ఎట్లా తెలుసు మనకు? ఫార్మేట్ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏముంది? శాలరీ. శాలరీ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. పర్చేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. కనిపిస్తుంది కదా మా స్క్రీన్ అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. సేల్స్ రిటర్న్స్ ఇది ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఏం చేయాలి? దాన్ని సేల్స్ నుంచి లెస్ చేయాలి. సేల్స్ నుంచి లెస్ చేయాలి. వెరీ గుడ్. తర్వాత సన్రీ డెటార్స్ ఇది ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్. సన్రీ డెటార్స్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. సన్రీ డెటార్స్ బ్యాలెన్స్ షీట్ లో ఏ వైపు వస్తుంది? అసెట్. ప్రతిసారి మనకు వస్తూనే ఉంటుంది డెటార్స్ అనేది. ఓకే. డిస్కౌంట్ అలౌడ్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ డెబిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. రైట్. ఇన్సూరెన్స్ ఇది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఇది ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ ఇది ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్ అసెట్స్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్. లూజ్ టూల్స్ అని చెప్పాను కదా, ఆ పక్కనే వస్తుంది పిక్చర్స్, ఫిట్టింగ్స్. ఫర్నిచర్ దగ్గర వస్తుంది. ఓకే. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. వెరీ గుడ్. బ్యాడ్ డెట్స్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. డ్రాయింగ్ ఎక్కడ వస్తుంది? లయబిలిటీ సైడ్ వస్తుంది సార్. లయబిలిటీ సైడ్ ఏం చేయాలి? దాన్ని లెస్ చేయాలి సార్. క్యాపిటల్ నుంచి లెస్ చేయాలా? క్యాపిటల్ నుంచి లెస్ చేయాలా? వెరీ గుడ్. రిపేర్స్ అండ్ రెన్యూవల్స్ ఇది ఎక్కడ వస్తుంది?
Profit and loss account debit side. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇది ఎక్కడ వస్తుంది? Profit and loss account debit side. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. పోస్టేజ్ Profit and loss account debit side. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిటే. టెలిగ్రామ్ ఎక్స్పెన్సెస్ Profit and loss account debit side. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిటే. లీగల్ ఫీజ్ Profit and loss account debit ప్రాఫిట్ side. అండ్ లాస్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ Asset side. Sir. బ్యాలెన్స్ షీట్ లో అసెట్, కరెంట్ అసెట్. వెరీ గుడ్. బిల్డింగ్ Balance sheet Profit and and loss asset account. side. బ్యాలెన్స్ షీట్ లో Asset side. అసెట్, బ్యాలెన్స్ షీట్ లో అసెట్, ఫిక్స్డ్ అసెట్ అది. సో ఎంత సింపుల్ గా ఉందో చూడండి. మనం ప్రతిరోజు రిపీటెడ్ గా చేస్తూ లెక్కలు చేస్తుంటే గుర్తుంటాయి. ఓకే, వెరీ గుడ్. సేల్స్ ఎక్కడ వస్తుంది? Trading account credit side. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. వెరీ గుడ్. పర్చేజ్ రిటర్న్స్ ఇది ఎక్కడ వస్తుంది? Trading account debit side. డెబిట్ సైడ్ ఏం చేస్తాము? పర్చేజ్ Purchase sir. లెస్ చేయాలి. వెరీ గుడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇది Profit and loss account credit side. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ ఇచ్చాడు, ఇక్కడ మాత్రమే ఇచ్చాడు అనుకున్నాం, అడ్జస్ట్మెంట్ లేదనుకున్నాం. ఏం చేస్తాం దీన్ని చెప్పండి? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ అడ్జస్ట్మెంట్ లో లేదనుకున్నాం, ఇది ఒకటే ఉందనుకున్నాం. ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఇది? Balance. Balance sheet లో నుండి డెబిటర్ నుండి లెస్ చేయాలి సార్. వెరీ గుడ్. డెబిటార్ అనకూడదమ్మా, డెటార్ అనాలా? డెటార్ అనాలా. వెరీ గుడ్. సో బ్యాలెన్స్ షీట్ లో డెటార్ నుంచి లెస్ చేసేసేయాలి. క్యాపిటల్ ఇది ఎక్కడ వస్తుంది? Liability side వస్తుంది సార్. ఏమ్మా? Liability side సార్. లైబిలిటీ సైడ్. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ చూపించాలి. బిల్స్ పేయబుల్ ఇది Balance sheet Balance sheet liability. liability side. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్. కమిషన్ రిసీవ్డ్ Profit and loss account credit side sir. ప్రాఫిట్ Credit అండ్ లాస్ side. అకౌంట్ లో Credit. Credit side. క్రెడిట్ సైడ్. రెంట్ ఇక్కడ ఇచ్చినాడా వచ్చింది, అది మనకి లేదు. ఇచ్చినాడా Balance sheet వచ్చింది, లో క్రెడిట్ సైడ్ ఉంది. క్రెడిట్ సైడ్ కాబట్టి క్రెడిట్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ ఇన్కమ్ ఇది. రెంట్ అనేది ఎలా తెలుసు? ఇన్కమ్ అనేది అంటే క్రెడిట్ సైడ్ ఇస్తే ఇన్కమ్, డెబిట్ సైడ్ ఇస్తే ఎక్స్పెండిచర్. అది రూల్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అర్థమైంది కదా? రెంట్ అనేది. Yes sir. అర్థమైంది సార్. ఓకే, లోన్ ఇది ఎక్కడ వస్తుంది? Liability side వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ వస్తుంది లోన్, క్యాపిటల్ ముందు వస్తుంది. రైట్. సో ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో అంటే మీరు చెప్పగలిగారు. అలా ఎప్పుడైతే చెప్పగలుగుతారో ధనధన మీకు లెక్క వచ్చినట్లు 100% డౌటే లేదు. సరే, ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఒక 3 ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. రేపు లెక్క చేపిస్తాను. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు, ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి? ఇది ఈ పాయింట్. Profit and loss account credit side వస్తుంది సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ఏం చేయాలి దాని క్రెడిట్ సైడ్? లెస్ చేయాలి సార్. వెరీ గుడ్. కమిషన్ నుంచి లెస్ చేయాలి. కమిషన్ నుంచి చూడండి, కమిషన్ రిసీవ్డ్ అని 4000 ఉంది, అవునా? 4000. దానిలో నుంచి దీన్ని తీసివేస్తాం. రెండోసారి ఎక్కడ చూపిస్తాం దాన్ని? Liability side బ్యాలెన్స్ చూపిస్తాం. షీట్ లైబిలిటీ సైడ్. వెరీ గుడ్. బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ చూపిస్తాం. సో 2 times అయిపోయింది అది. ఒకసారి ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెండోసారి బ్యాలెన్స్ షీట్, అట్లా. నెక్స్ట్ రెంట్ రిసీవబుల్ ఎక్కడెక్కడ వస్తుంది? Profit and loss account credit side sir. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఎక్కడ ఉంది? రెంట్. దీనికి ఏం చేయాలి? యాడ్ చేయాలా లెస్ చేయాలా? Add చేయాలి. రిసీవబుల్ అంటే అవుట్ స్టాండింగ్, యాడ్ చేస్తాం. ఇక్కడ 6000 ఉంది, ఈ 2000 యాడ్ చేస్తే 8000 అవుతుంది. తర్వాత ఈ 2000 రెండోసారి ఎక్కడ చూపిస్తారు? Liability side sir. బ్యాలెన్స్ షీట్ లో Liability side. లైబిలిటీ కాదు, అసెట్. రెంట్ రిసీవబుల్ అనేది ఇన్కమ్, ఇది అవుట్ స్టాండింగ్ అసెట్ చూపించాలి రెండోసారి. 2 times అయిపోయింది. తర్వాత సాలరీ అవుట్ స్టాండింగ్ 1000 రూపీస్ ఉంది. సాలరీ అవుట్ స్టాండింగ్ ఎక్కడెక్కడ వస్తుంది? Profit and loss account debit side. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏం చేయాలి దాన్ని మనం? Add శాలరీ చేయాలి sir. శాలరీకి యాడ్ చేస్తాం. శాలరీకి యాడ్ చేస్తాం. రెండోసారి ఏం చేస్తాము? సెకండ్ టైం ఎక్కడ? Liability side. లైబిలిటీ సైడ్ వేస్తాం. బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్ చూపించాలి. వెరీ గుడ్, అది అయిపోయింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అని ఉంది. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ 800 చేస్తారు. Profit and loss account లో less చేయాలి sir. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ రెండోసారి ఎక్కడ చూపిస్తారు? Balance sheet లో Balance sheet asset లో side liability చూపిస్తాం side sir.
బ్యాలెన్స్ షీట్ లో Asset అసెట్ అసెట్ కన్ఫ్యూజ్ సైడ్. అవుతున్నారు కొంతమంది. అదే కన్ఫ్యూజ్ కాకూడదమ్మా. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది అసెట్, ఇన్కమ్స్ రిసీవ్డ్ అనేది ఇన్ అడ్వాన్స్ అనేది లైబిలిటీ. 1వ పాయింట్ ఇక్కడ 3వ పాయింట్ ప్రీపెయిడ్, ఈ రెండు జాగ్రత్త. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కమిషన్, ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఇన్కమ్స్ ముందుగా వస్తే లైబిలిటీ, ఖర్చులు ముందుగా చెల్లిస్తే ఆస్తి. అది సో ఇలా మనం అనాలిసిస్ చేసుకున్నారంటే లెక్క చదివి మీరు ఈజీగా లెక్క వేయగలుగుతారు, ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, అర్థమైందా ఈరోజు చెప్పింది క్లియర్గా మీకు? అర్థమైంది సార్.